చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇవాళ నాకు తెలిసి బాగా బ్లష్ అయిపోయి ఉంటాను. ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మనల్ని బాగా నవ్వించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు, మన అనుకునే వాళ్ళు, మన గురించి ఎప్పుడు ఆలోచించే వాళ్ళు మన పక్కన ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుందో ఆ వ్యక్తి పక్కన ఉంటే. అంటే నాట్ ఓన్లీ నాకు, అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నీలో టాలెంట్ ఉంది, నువ్వు డెఫినెట్ గా ఒక స్థాయికి వస్తావు, గో హెడ్, ఏదైనా నేను ఉంటాను వెనక అని చాలా మందికి భరోసా ఇచ్చి ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్, టాప్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గాడ్ ఫాదర్ అనమాట. ఆ గాడ్ ఫాదర్ ఎవరో కాదు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. గాడ్ బ్లెస్ యు. చాలా మంది ఆయన్ని డాడీ అని పిలుస్తారు. ఎందుకంటే నిజంగా ఒక తండ్రి మన జీవితం గురించి ఎంత అద్భుతంగా ఆలోచిస్తారో అదే విధంగా ఇండస్ట్రీలో చాలా మంది పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి చాలా మంది డాడీ అంటారు. అనిల్ రావుపూడి గారు కూడా డాడీ అంటారు. నేను కూడా అదే, మీరు కూడా అట్టగా ఉంటారు నాతో. అవును, మీరందరూ కూడా నాతో అంతే ప్రేమ ప్రదర్శిస్తారు కాబట్టి నాకు వల్లమాలని ప్రేమ అంతే. సో ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగి ఉండటం ఆయనకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే అది ఒక్కటే అనమాట. నేను చాలా మంది నా అన్ని కార్లలో ఎక్కారు, ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొక కారు కొన్న తర్వాత డాడీ ఫస్ట్ ఎక్కారు. డాడీ గాడ్ బ్లెస్ యు. నువ్వు ఇంకా ఇలాంటి కార్లు ఎన్నో కొనాలి. థ్యాంక్ యూ డాడీ. అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. గర్వం అదే కదా, మీ కార్లు ఎక్కుతుంటే నేనే కొని మీకు ఇచ్చినంత హ్యాపీ నాకు. థ్యాంక్ యూ డాడీ. సో దాదాపు 290 మూవీస్, 95% సక్సెస్ రేట్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరికి ఉంటుంది అట్లా? సో బడ్జెట్లు తక్కువ వల్ల, అంతేనా, మేకింగ్ బడ్జెట్ తక్కువ వల్ల మనకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ని మనం ఎక్కువ చవి చూడాల. అంటే ఎంత ఆడింది అనేది ఆ సినిమాలను బట్టి ఉంటుంది. బట్ ఆడినంత వరకు మాత్రం మనకి ఎప్పుడు ఎక్కడ తక్కువ పడాల. చాలా హ్యాపీ నిజంగానే. ప్రొడ్యూసర్స్ హ్యాపీ, డైరెక్టర్స్ కూడా హ్యాపీ. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి నాతో ఎంతమంది కొత్త వాళ్ళు డైరెక్టర్లు, కొత్త వాళ్ళు యాక్టర్స్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అందరితో చేయటం నిజంగా మన అదృష్టం. నిజంగా అట్లా కుదరటం నాకు కూడా ఇష్టం, కొత్త కొత్త వాళ్ళతో చేయటం. ఇవాళ షష్టి పూర్తి వరకు కూడా కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే తెలుగు చలనచిత్ర సీమకి సరికొత్త కామెడీని పరిచయం చేసింది కూడా మీరే డాడీ. కామెడీ అని అంటానికి లేదు, మన పరంగా చెప్పాలి అంటే వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళే కదా వాళ్ళంతా. కామెడీని హీరోలో కామెడీని పెట్టాం. అవును, మన కోసం తెచ్చుకున్నాం. తెలుసుగా మీ అందరికీ రామారావు వల్ల, ఎన్టీ రామారావు వల్ల మీరెందుకు పనికి వస్తారు? మేమైతే దేవుడు వేషాలు వేస్తాం, నాగేశ్వరరావు అయితే సోషల్ వేషాలు వేస్తారు, డిష్యం తమ్ముడు కృష్ణ గారు చేస్తాడు, అమ్మాయిలతోటి ఇంకా ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ అంటే తమ్ముడు సోమన్ బాబు చేస్తాడు. మీరెందుకు పనికి వస్తారు అంటే మనకి మనంగా అవును అనుకుని దేవుడు మనకు చూపించిన దోవ కామెడీ ఎందుకు హీరో కాదు, అది మనం ఆ విధంగా తెచ్చుకున్నది. కానీ మీరు అది టచ్ చేసిన తర్వాత స్టార్ హీరోలు కూడా కామెడీ చేయకపోతే కష్టం, ఘటానా చేయలేము ఇండస్ట్రీలో అని ఒక హీరోలు అందరూ కూడా అది ట్రై చేశారు. నిజంగా అది గొప్ప విషయం. నిజంగా ఓకే. సో ఇప్పుడు డాడీ సంబంధించిన కొన్ని అవార్డ్స్, కొన్ని కాదు వచ్చేసాం ఇంటికి, కొన్ని వేల అవార్డ్స్ ఆయన ఖాతాలో. అన్ని ఇన్ని కాదండి, తీసింది 300 చిత్రాలు అయినా కానీ 3000 పైగా అవార్డ్స్. ఆ అవార్డ్స్ చూస్తే ఇప్పుడున్న జనరేషన్ అనుకుంటారు ఏంటి ఇలాంటి ఒక యాక్టరు, ఇన్ని సినిమాలు, ఇన్ని అవార్డ్స్, ఇలాంటి క్యారెక్టర్స్. ఏంటంటే అబ్బాయి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. నాకు అవార్డ్స్ కూడా ఏది మనం తీసిన బడ్జెట్లకి మన డబ్బులు రావటమే కాకుండా మనకు అవార్డ్స్ కూడా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి క్యారెక్టర్. నేను వేసిన క్యారెక్టర్స్ ఏవి కూడా 10 మందిని కొట్టేసి హీరో అట్లా కాదు. లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇవాళ షష్టిపూర్తి వరకు కూడా జీవితానికి ముడిపడినటువంటి కథలు. నా క్యారెక్టర్స్ అన్నీ లేడీస్ టైలర్ హీరోనా సన్నాసాడు, బద్దకిష్టు, ఎలా మంచివాడు అయ్యాడు, అప్పులప్పర మంచాడు, సన్నాసి అప్పులు తీసుకుని ఆడే మంచాడండి చేశాడు, ఏప్రిల్ పెడతాడు, నోరు తెరిస్తే అబద్ధం. అయినా మన అదృష్టం మీ అందరి ఇళ్లలోనూ ఒక మనిషిని ఎందుకు అయ్యాను అని అంటే గనక అలాంటి వాడు ఆ సినిమాల్లో ఆ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాడు ఆఖరికి ఆ నలుగురిలో ఆయన కూడా
మీ ఇంట్లోనో మీ ఇంటి పక్కనో మీ మామయ్యో బాబాయో ఎవరో కూడా ఉంటారు అలాగే. అవును. అందువల్ల మన క్యారెక్టర్లు మీ అందరితో లింక్ అయిపోయింది. సో కొన్ని డాడీకి సంబంధించిన అవార్డ్స్ ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఇల్లు మీరు చూడబోతున్నారు, ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారండి. కమ్. డాడీ రాగానే పనస చెట్టు ఏమన్నా సెంటిమెంట్ ఉందా? కాదు, మా ఆవిడకి చెట్లు పిచ్చ తెలుసుగా. అవును, పెద్దమ్మకి బాగా చెట్లు పిచ్చే. సో ఆ చెట్లు మన ఇంటి చుట్టూ నువ్వు చూస్తే నాకు కూడా మనం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే బేసిక్ గా. అవును, బేసిక్ పల్లెటూరు వాళ్ళం కాబట్టి మనకి గ్రీనరీ మీద ఎంత ప్రేమ ఉంటుందో నువ్వు చూసుంటావు. అవును. సో ఆ ప్రేమతోనే ఎక్కడ చూసినా గ్రీనరీ. ఓకే, అదృష్టం ఎలా కలిసి రావటం. ఇంట్లో అన్ని చోట్ల కూడా గ్రీనరీ. మన ఇంటి చుట్టూ కూడా చూడు, ఎటు చూసినా నీకు పూర్తి గ్రీనరీ. అవును. సో పూజకి అన్ని పూలు, ఎందుకంటే పూజ బాగా అలవాటు. మన ఇంట్లో పొద్దున్నే నేను తెలుసుగా నీకు గంట చేస్తా పూజ. అవును. స్వామికి పెట్టే పువ్వులన్నీ కూడా మన ఇంట్లో హ్యాపీ. నీకు మందారాల దగ్గర నుంచి అన్ని పువ్వులు మన ఇంట్లోవి. ఓకే. సో ఎంట్రన్స్ మటుకు చాలా బాగుంది డోర్. ఇది మనం ప్రత్యేకంగా చేయించాం. అవునా? అవును. ఓకే. ఇది ప్రత్యేకంగా ఇష్టం కాదబ్బాయి, ఇది టేకే, ఓన్లీ టేకే. ఓకే. మనం బాగా అది మనం ప్రత్యేకంగా చేయించుకున్నాం మనం. ఓకే. ఇవన్నీ కూడా సింహద్వారం అంటారు తెలుసుగా. ఇదిగో సింహం. సింహం ఉన్న సింహద్వారం. సో 2 సింహాలు ఉన్నాయి కాబట్టి అట్లా సింహాల మధ్యలో సింహం. ఒక పక్క బాలాజీ అన్న, ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఫుల్ గా అవార్డ్స్ గ్యాలరీ. చెప్పాలంటే ఇన్ని నందులు వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది, 10 ఉన్నాయి అబ్బాయి మనకి. ఫస్ట్ ఎర్రమందారం తర్వాత మీకు తెలిసి ఆ నలుగురు, మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, వీటన్నీ తీసుకున్న తర్వాత మొన్న లాస్ట్ గా తీసుకున్నది టామీ ఎస్వి రంగారావు గారు అవార్డు అని పేరు పెట్టారు దానికి. మనకు అదృష్టం ఏంటంటే ఒక్క నంది మాత్రం నా ఒక్కడికే ఉంది, ఎవ్వరికి లేదు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు పని కట్టుకుని మరి ఇప్పించారు. ఓకే. మేడం అని, ఓ బెస్ట్ యాక్ట్రెస్. చూసారే, ఈ క్యారెక్టర్ వేస్తే అక్కినేని నాగేశ్వరరావు ఇది చూసి, అరే ఆడవేషం వేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆడవేషాలు వేసే నేను యాక్టర్ని అయ్యాను. ఫస్ట్ స్టేజ్ మీద లేడీ వేసేవాడిని. వీటిలో ఎంత బ్లేడ్ ఎడ్జ్ ఉంటుందోనని ఆ సంవత్సరం నంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ వేసుకుని వాళ్ళతో, మీరు ప్రసాద్కి ఏం అవార్డు ఇస్తున్నారు అంటే, సార్ అది ఫిమేల్ వేషం సార్, అది ఎంత కష్టమో నాకు తెలుసు. కొంచెం ఎక్కువ చేస్తే అదే, కొంచెం తక్కువైంది అనుకో ఏం చేశాడు అన్నట్టు ఉంటుంది. అంత బ్లేడ్ ఎడ్జ్తో చేశాడు ప్రసాద్, అంత కమిటెడ్గా అని చెప్పి జ్యూరీ బెస్ట్ యాక్ట్రెస్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు. బహుశా ఎవరికి లేదు ఇది, నాకు తెలిసి ఏ యాక్టర్ లేదు, ఉండదు. సో చూడండి, ఉండే అవకాశం లేదు. ఎస్, అలా ఉండే అవకాశం లేదు. అంటే ఒకవేళ మనకేమైనా ఉందేమో. నిజంగా అది అదృష్టం కదా. నిజంగా అదే ఆ క్యారెక్టర్ మనం చేయటం, పైగా అదృష్టవశాత్తు నీకు తెలిసి పెద్దమ్మాయి ప్రొడ్యూసర్, మా ఆవిడే ప్రొడ్యూసరు, అండ్ నేనే తీశాను సినిమా. చాలా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మనకు ఒక మంచి మెసేజ్ చెప్తూ
ఆడవాళ్ళు ఇందులో తక్కువ, ఇందులోనూ తక్కువ కాదని చెప్పి ఉందా. సౌందర్య గారు ఒక సౌందర్య హీరోయిన్, అప్పటికే సౌందర్య రాజేంద్రుడు గజేంద్రుడు మాయలుడులో మనతో చేస్తే మనమే మన సొంత సార్ నేను కూడా అంటే ఆ అమ్మాయి ఎంత మంచి పిల్ల, షీఈస్ గ్రేట్ లేడీ. ఆ అమ్మాయి ఇప్పుడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఇది ఏమైనా ది బెస్ట్ యాక్ట్రెస్ అండ్ బెస్ట్ పర్సన్. ఏంటి బాబాయ్ డిఫరెంట్ గా ఉన్నాయి అవార్డ్స్ అసలు చెన్నైలోనా? ఇవి మనకి నీకు ఇన్ని ఉండటానికి కారణం ఏంటి తెలుసా? 21 సంవత్సరాలు కంటిన్యూస్ గా కామెడీ హీరోగా నాకు ఇచ్చినవి. ఇవన్నీ కామెడీ బేస్డ్ అవార్డ్స్. సో వీటిలో ఏమైనాయి అంటే మన అహనా పెళ్ళంట దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ కామెడీ హీరో. మరి అన్ని సంవత్సరాలు ఎందుకనో 21 సంవత్సరాల పాటు తిరిగి నాకే ఇవ్వడం జరిగింది. ఒక అదృష్టం. ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా, నీకు తెలుసు కదా, నువ్వు ఒకసారి వెనక లిస్ట్ చూస్తే గనక 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి మనవి. 12 కామెడీ బేస్డ్ కాకపోయినా అందులో ఎర్రమందారాలు ఉన్నాయి, ముత్యమంత ముద్దులు ఉన్నాయి, ఆ నలుగురులు ఉన్నాయి, కాశ్మరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కామెడీ బేస్డ్ మాత్రం మనం వదల్లా. ఎప్పుడు వదల్లా. ఇప్పుడు కూడా మన రవితేజ, లవ్లీ రవితేజతో మాస్ జాతర ఇప్పుడు జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు డబ్బింగ్ చెప్పాలంటే అంత కామెడీ పండించే వాళ్ళు ఎమోషన్ పండించడం చాలా కష్టం. ఆ నలుగురితో ఒక్కసారిగా థియేటర్ లో ఎప్పుడు కూడా మనం ఆనాటి కాలం నుంచి నువ్వు చూస్తే ఎవరైతే హానెస్ట్గా కామెడీ చేస్తారో వాళ్ళు గనక ఒక ఎమోషనల్ సీన్ చెప్తే వాడు కనెక్ట్ అయిపోతారు. మీకు డాడీగా నాన్న గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మాత్రం మనకు వచ్చిన అవకాశాలు అలా వచ్చాయి. ఆ నలుగురు వరకు కూడా నీ శ్రేయోభిలాషి, ఓనమాలు, ముత్యమంత ముద్దు, అసలు కాకుండా చిన్న గమ్మత్తు వీళ్ళకి చెప్పాలి అంటే మనం సూపర్ హిట్ కామెడీ సినిమాలు అన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పాక నువ్వు అబ్జర్వ్ చెయ్యి. లేడీస్ టైలర్ దగ్గర నుంచి, ఏ పిల్లోటి విడుదల దగ్గర నుంచి, బామ్మమాట బంగారు దగ్గర నుంచి, ఆ ఒక్కటి అడగ వీటిల్లో ఏ సినిమా చూసినా లాస్ట్కి నా కోసం చిన్న కళ్ళము నీళ్ళు పెట్టుకుంటారు. పేకాట పాపారావు కానీ లేడీస్ టైలర్లు చివరికి వచ్చేటప్పటికి వీడిని చితక్కొట్టేస్తుంటే మీకు చిన్న బాధ అనిపిస్తుంది. ఏ పిల్లోటి విడుదలలో జైల్లో పెట్టేస్తే లాస్ట్కి ఆ మర్డర్ నుంచి నేను చేయలేదని ఆడియన్స్కి తెలుసు, కానీ నేనే చేశానంటాను. శోభన వచ్చి అంటది, నువ్వు చూడు 4 రోజుల పాటు నిజాలే చెప్పావు, ఈ ఒక్క అబద్ధం చెప్పావంటే మొత్తం మన అగ్రిమెంట్ మొత్తం చెడిపోద్ది, నీకు నేను దొరకను అని అంటాడు. అయినా సరే, ఎందుకంటే అమ్మలాగా ఆవిడ పెంచింది, అందుకని నేనే మర్డర్ చేశానంట. ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఇతన క్యారెక్టరైజేషన్ మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది, కలం నీళ్ళు వచ్చేస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో చూస్తే ఇంకొన్ని అవార్డ్స్ చూడొచ్చు ఇటు పక్కన. ఇక్కడ ఇదేంటి బాబాయ్, చాలా డిఫరెంట్ గా ఉంది. నటుడు గాలి సంపత్ ఇచ్చేసరికి నాకు ఎంత అదృష్టం అంటే ప్యూర్ వెండా, మొత్తం వెండి కాదు, అదో మెటీరియల్, అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెటీరియల్. యాక్చువల్ గా ఇదో గమ్మత్తైన మెటీరియల్ అది. సో అదృష్టం ఏంటంటే మనకు అదృష్టవశాత్తు బాపు గారి సినిమాలో మిస్టర్ పెళ్ళంలో వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు అన్నీ చేశాంగా. నాకు అదృష్టం మా పెద్ద ఆయన్ని చూసి పెద్ద ఆయన రామారావుని చూసి ఆ గెటప్స్ మనం జాగ్రత్తగా వేసుకోవటం. యాక్చువల్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి గెటప్ వేయటం అందరూ ఆర్టిస్టులకు రాదు అవకాశం. అది ఎంత అదృష్టం చెప్పలేం. అలాంటిది నాకు దీనికి ఏది గాలి సంపత్కి హైయెస్ట్ అప్రిషియేషన్ ఏంటో తెలుసా? నాకు సడన్గా ఇట్లాగే నీతో ఇట్లా సడన్గా ఫోన్ వచ్చింది, చూస్తే ఈనాడు డెస్క్ అని ఉంది. ఈనాడు డెస్క్ నాకెందుకు ఫోన్ వస్తుందబ్బా అనుకుని హలో ఎవరు అన్నా, సార్ నేను సార్ అని రామోజీరావు గారి సెక్రటరీ. ఏమండి ఏంటండి మీకు నేను గుర్తొచ్చానండి, పెద్ద ఆయన మీతో మాట్లాడతా అన్నారు. ఎప్పుడు ఫోన్ చేయమంటారు చెప్తే అప్పుడు చేస్తాను. భలే వాళ్ళని ఆయన మాట్లాడుతుంటే ఎప్పుడైనా గాడి షార్ట్ ఆఫ్ చేశాను, ఏం పర్లేదు ఇచ్చేయండి, వెంటనే ఇచ్చేయండి. ఏమ్మా ప్రసాద్ బాగున్నారా? రామోజీరావు సార్. అయ్యా ఏంటి నాకు కంగారు ఏంటంటే ఆయన ఎందుకు ఫోన్ చేశారో అని కంగారు మనకి. చేస్తే ప్రసాద్ నిన్న ఇంట్లో
పిల్లలందరూ చూస్తూ నాకు చూపించారమ్మా ఒక సినిమా అనేది. ఏం సినిమా అన్న? అది గాలి సంపత్తట. అందులో నీకు మాట కూడా సరిగ్గా రాదు, గొంతు కట్ అయిపోయి మాట కూడా సరిగ్గా రాదు. ఎరా బాగున్నావా, ఎరా ఫాఫు ఫాఫా అని మాట్లాడే టైపు కదా. ఆ గుంటలో పడిపోయాక ఎంత బాగా యాక్ట్ చేసి, ఎంత కష్టపడి యాక్ట్ చేసామన్నారు ఆ మాట రామోజీరావు గారు. అది అది మనకి పెద్ద బ్లెస్సింగ్స్ కదా. సూపర్. అలాంటి అసలు నాకు తెలిసి ఆయన ఫోన్ చేసి ఎవరికైనా బాగుందని చెప్పంటే నా ఇష్టం, నేను ఎప్పుడు వినలా. వారు ఫోన్ చేస్తే మనకి ఎంత పెద్ద అవార్డు అది చూసుకో, అంటే గొప్ప అవార్డ్స్ అలాంటివి మీ ప్రేమలో ఈ చాలు నాకు. సూపర్. ఇవన్నీ ఏంటంట అసలు ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఏ ఆర్టిస్ట్ అయినా. ఆయన ప్లేస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ మొత్తం ఇంట్లో ఈ రూమ్ అంత పెద్దది కాదుమా. వీటికన్నా అవార్డ్స్ పైన పెద్ద రూమ్ ఒకటి ఉంటే దాంట్లో ఉంచాం. ఇంకా దీనికి డబల్ ఉన్నాయి పైన. సో ఇవి అన్ని మీకు బహుకరించిన వెండి. అవును, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అన్నిటి మీద ఉంది ఎవరెవరు ఇచ్చారనేది. తెలంగాణ అకాడమీ గుంటూరులో అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అయ్యో చాలామా. అది అది మీరు నమ్మాలి, అథెంటికల్లీ గివెన్. కొన్ని ప్రశ్న పత్రాలు లోపల ఉన్నాయి మీకు అక్కడ. మీరు 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 ఎలాగా ఫస్ట్ టైం రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు అవార్డులతో నిండిపోయింది, అసలుకి ఎవరు చూడలేదు. ఇంకా పైన ఇంకా 2 ఇంతలు ఉన్నాయి ఇలా వచ్చేసి. ఇది ఏ సినిమా బాబాయ్? ఏది? ఇది హరికథ కదా, హాట్ స్టార్ లో ఉంది. అమ్మో, హాట్ స్టార్ లో అదృష్టం ఏంటి తెలుసా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియా బాగా చూశారు. అవును, ఆ గెటప్లకి వాటికి నార్త్ ఇండియన్స్ ఎంత చూశారో ఆ హరికథని. అవును, బ్రహ్మాండంగా. ఇంకొకటి క్విగ్గన్ మురుగన్, నాకు తెలిసి హాలీవుడ్ లో నటించిన స్ట్రైట్ హీరోగా యాక్ట్ చేసిన ఇండియన్. రాజనాల్ గారు చేశారు కానీ గెస్ట్ రోల్ అది అప్పుడు. చెన్నై బై హీరోగా మీరే 20th Century Fox వాళ్ళు కొన్నారు ఆ సినిమాని. అవును, ఇప్పుడు మళ్ళీ 2 రెడీ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపి ఇప్పుడు క్విగ్గన్ 2 స్టార్ట్ అవుతుంది. ఎంజీఆర్ జీవిత చరిత్ర కొంచెం ఆధారంగా తీసుకున్నది. అంటే ఎంజీఆర్ క్యారెక్టరైజేషన్ అది. ఓకే, ఆ హీరో అనేవాడు తమిళియన్, ఆ జోకులు కదా, రాస్కలా, అవునవునవును, ఐ విల్ టీచ్ యూ హౌ టు బిహేవ్, ఇలాంటివన్నీ చెప్పాలి అని అంటే కొంచెం. అమీర్ ఖాన్ గారు కాల్ చేసి మరి midnight 2:30కి ఫోన్ చేశాడు. వాళ్ళ ఆవిడకి ఏదో మిస్ డెలివరీ ఏదో అయింది, ఆవిడ ఏదో హెల్త్ బాగోలేదు అని అంటే ఈ సినిమా చూపించారు, ఫస్ట్ కాపీ వచ్చిందని. ఆవిడ ఫ్రెష్ అయిపోయింది, హ్యాపీ అయిపోయింది. ఓకే, నేను సార్ కెన్ ఐ టాక్ టు దట్ హీరో అని డైరెక్టర్ దగ్గర నెంబర్ తీసుకుని, మరి ఈ టైంలో మాట్లాడచ్చా, సౌత్ ఇండియన్ హీరోస్ కదా బాగా నిద్రపోతుంటారు ఈ పాటికి, మనం 9:30 ఫోన్ చేసి 10ంటికి పడుకునే రకాలు కదా చేస్తే. పాపం నేను పర్లేదు ఫోన్ చేయాలి, పాపం డైరెక్టర్ ఫోన్ చేశాడు, చేసి ఇట్లా అమీర్ ఖాన్ వాంట్ టు టాక్ టు యూ అంటే. అమీర్ ఖాన్ గారు మాట్లాడటం చిన్న విషయం కాదు కదా, ఏదో ఇంపార్టెంట్ ఉండుంటలే అని ఆయన ఫోన్ చేసి midnight మా ఆవిడ హ్యాపీ, తద్వారా నేను హ్యాపీ, ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఆన్సర్ చెప్తారా అన్నాడు. ఏం అడుగుతాడో అని భయపడ్డాను నేను. ఈ సినిమా ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? ఆల్మోస్ట్ 6 నెలలు 8 నెలల్లో చేసాము. ఎన్ని రోజులు చేసి ఉంటారంటే 80 రోజులు 85 రోజులు చేసాం మనం అమ్మ ఆ సినిమా. ఇది 80 రోజులు ఒకే క్యారెక్టర్ యాటిట్యూడు. మా వాళ్ళైతే ఒక్కొక్క షెడ్యూల్కి ఒక్కోలా ఉంటుంది మూడు, మీరు ఒకే మూడ్ క్విగ్గన్ మురుగన్ అదే మూడ్ని మెయింటైన్ చేశారు ఇన్ని సినిమా అంటే. సార్ మాకు సౌత్ ఇండియాలో నేర్పేది అది. నేను ఒకేసారి 5-6 సినిమాలు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఏ సినిమాలో క్యారెక్టర్ ఆ సినిమాయే కదా, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్గానే మెయింటైన్ చేయాలి కదా. మరి అలాగే చేశాను నేను. మాకు అలవాటే అని అన్న. హ్యాట్స్ ఆఫ్, ప్లీజ్ కమ్ హోమ్, ఇఫ్ యూ కమ్ టు బాంబే ప్లీజ్ కమ్ హోమ్ అని పిలిచాడు పాప. అమీర్ ఖాన్ గారు, లవ్లీ ఫెలో. సో మళ్ళీ తర్వాత మనం వెళ్ళటం జరగల. చెప్తున్నా ఇవన్నీ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు బాబాయ్? అంతేగా, ఇప్పుడు ఇవన్నీ F2లు F3లు F2లు ఇవన్నీ ఓనమాలు, ఇది శ్రీరామచంద్రులు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో కొట్టినవి కదా. ఇవన్నీ పెళ్లి సందడి, రాఘవేంద్ర గారు, ఆయనకి ప్రేమ నా మీద కొట్టిసేవరా బాబు. లేవగానే ఇవన్నీ చూసుకుంటే ఒక హ్యాపీనెస్ కన్నా అబ్బాయి ఒక తృప్తి ఉంటుంది. ఎస్ మనం వర్క్ చేసాం, ఇవన్నీ
ఆంధ్ర చార్లీ చాప్లిన్. ఎస్, ఆంధ్ర చార్లీ చాప్లిన్ అని బాబాయ్ అని అంటారు అందరూ కూడా. ఆ సంతృప్తి రావడం మనకి గొప్ప విషయం కదా. అవును, ఈయన ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు మొన్న విజయవాడలో జరిగింది. విజయవాడ ఎస్, ఎన్టీఆర్ అవార్డు. సో ఆయన దగ్గర పెరిగి ఆయన శిష్యరికంలో ఆయన అవార్డు తీసుకోవడం అది ఒక అదృష్టం నిజంగా. ఆయన నార్మల్ ఆయన ఇలా టచ్ చేస్తేనే ఇలాంటి మెమొంటోస్ ఒక ఫీలింగ్ తెలియకుండా ఒక వైబ్ అనేది మన చుట్టూ ఉన్నట్టు ఉంటుంది. అవునవును, అన్నగారి అవార్డ్స్ కొన్ని కనబడుతున్నాయి మీకు పైన కూడా. సాక్షాత్ ఇక్కడ ఇచ్చినవి ఒక అదృష్టం. సో ఇంట్లో ఫేవరెట్ స్పాట్ ఎక్కడ బాబాయ్ మీకు? నేను నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, మనం అంత కలగా పొలగా అన్ని చోట్ల తిరుగుతూనే ఉంటాం మనం. ఇది అదేనేమి లేదు, ఎక్కడ పడితే అక్కడ కలిసిపోతాం మనం, అంతే. హ్యాపీ, వర్రీ లేదు నీకు అసలు. ఇంట్లో వంట చేయటం నేను వంట చేస్తా తెలుసుగా నీకు. మనం కరోనా అప్పుడు మాట్లాడుకున్నాం. అవును, కరోనా అప్పుడు పాలకూర అని చేస్తారు మా కృష్ణా జిల్లాలో. అవును, అటు సైడు బీరకాయ, పొట్లకాయ, దోసకాయ వీటన్నిటిని పాలు పోసి వండుతాం మనం. అవును, వెజిటేరియన్ నాకు ఎంత ఇష్టం. అవును. సో అందుకని మా ఆవిడేమో పాపం మా ఆవిడేమో మదనపల్లి టైపు. సో బెంగళూరు మన ఆ టైపు వంటలు అద్భుతం ఉండే పుల్లకూరలు అవన్నీ వాళ్ళకి. మన కూర వాళ్ళకి తెలియదు. అందుకని మా అక్కాయి దగ్గర నేర్చుకుని నేనే వంట మొదలు పెట్టాను. ఓకే, మనకు కావాల్సింది మనమే వండుకుంటాం, అంతే. హ్యాపీ. బాబాయ్ హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉంటే కొన్ని కోట్ల మంది హ్యాపీగా ఉంటారు. సినిమాలలో మీలాగా నవ్వించే హాస్య నటులు ఎవరు లేరు. మిమ్మల్ని రీప్లేస్ చేసే వాళ్ళు కూడా రాలేరు. ఎందుకంటే అంత గొప్ప జర్నీ చూశారు మీరు. నా అవకాశం ఉన్నంత వరకు మాత్రం నేను మీ అందరికీ ఉపయోగపడ్డాను, అంతవరకు నిజం. ఇప్పుడు ఆయనకి షూటింగ్ ఉంది 2కి, అయినా కానీ కొంచెం హడావుడిగా చేశారు. నెక్స్ట్ మూవీకి మంచి ప్రమోషన్ ఇంటర్వ్యూలో బాబాయ్ విశేషాలు, 50 సంవత్సరాల సినిమా జీవితం, కొన్ని వందల సినిమాలు, కొన్ని వేల అవార్డులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు అన్నీ ఆ ఇంటర్వ్యూలో హ్యాపీగా మీ అందరికీ ఆయన షేర్ చేసుకునే ఒక మంచి ఇంటర్వ్యూ త్వరలో మేము చేయబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.